డాట్ సిస్టంలో మాట్లాడుకుంటే కస్టమర్స్ కోసం మాట్లాడడం, హెల్తీ కస్టమర్స్, హెల్తీ లీడర్స్. కానీ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి హెల్తీ వెల్నెస్ కోచెస్, ఈ స్మార్ట్ సెల్లర్స్ అందరూ కూడా వెల్నెస్ కోచెస్. అఫీషియల్గా వీళ్ళు బోర్డు కూడా పెట్టుకోవచ్చు, గ్లోబల్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచెస్. మళ్ళీ చెప్తున్నాను, గ్లోబల్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచెస్ అని బోర్డు కూడా పెట్టుకోవచ్చు. అఫీషియల్ వెల్నెస్ కోచ్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఆల్రెడీ ఇది ఫారిన్ కంట్రీస్లో వెల్నెస్ కోచెస్కి మంచి డిమాండ్ ఉంది. ఇంకా అది మన ఇండియా వరకు రాలేదు. మన దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ మీద డిపెండ్ అవుతున్నాం. డాక్టర్ మీద కొన్ని విషయాలకు మాత్రమే డిపెండ్ అవ్వాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. ఫారిన్ కంట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ డాక్టర్ని మీట్ అవ్వరండి. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే వెల్నెస్ కోచ్ దగ్గరికి వెళ్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది న్యూట్రిషన్ డెఫిషియన్సీయా, విటమిన్ డెఫిషియన్సీయా, లేకపోతే ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు వెల్నెస్ కోచ్ దగ్గరికి వెళ్ళి దీనికి ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే ఏ న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్ వాడాలని ఫస్ట్ వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ వాడిన తర్వాత, అప్పటికీ క్యూర్ అవ్వకపోతే, మ్యాక్సిమం అవ్వకపోవడం అంటూ ఉండదు, అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ మనం అలా కాదు, ప్రతిదానికి మెడిసిన్ డాక్టర్, మెడిసిన్ డాక్టర్, మెడిసిన్ డాక్టర్, రివర్స్లో ఉన్నాం. కానీ ఇప్పుడిప్పుడే అందరికీ న్యూట్రాస్యూటికల్ తాలూకా స్ట్రెంగ్త్ ఏంటనేది ఇప్పుడే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఫ్యూచర్లో ప్రతి వెల్నెస్ కోచ్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉండబోతుంది. మనకు డిజిగ్నేషన్ అది అఫీషియల్గా మనం ఇప్పుడు మన మార్కెట్లోకి వెళ్ళి ప్రోడక్ట్ రికమెండ్ చేసాం, మీరు సో ఈ ప్రోడక్ట్ మన కంపెనీ ప్రోడక్ట్ అని కాదు, ఆ మార్కెట్లో చాలా ఉన్నాయి కదా, ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా రికమెండ్ చేసినా మనందరం కూడా అన్అఫీషియల్ పర్సన్స్. ఎవరైనా మనలో కోచింగ్ చేస్తే మీరు ఎలా ఇది రికమెండ్ చేస్తున్నారు, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు చాలా క్లారిటీగా. బట్ మన దగ్గర ఆన్సర్ ఏముంది? నో ఆన్సర్. మనం ఏం చెప్తున్నాం, ఇది ఫుడ్ సప్లిమెంటరీ అండి, ఇది ఎవరైనా వాడచ్చు, వాడుకుంటే ఏం కాదు అని చెప్పేసి చెప్తున్నాం తప్ప, నేను వన్ ఆఫ్ ద వెల్నెస్ కోచ్ అని, నేను వన్ ఆఫ్ ద సర్టిఫైడ్ పర్సన్ అని ఎవరైనా అఫీషియల్గా చెప్పుకోగలుగుతున్నామా? ప్రపంచంలో ఇప్పటి వరకు అన్ని కంపెనీలు కూడా మనల్ని వాడుకున్నాయి తప్ప మనకంటూ ఒక గుర్తింపునివ్వలేదు. ఫస్ట్ టైం అది ఒక హెల్తీ కంపెనీ, ప్రౌడ్గా చెప్పొచ్చు, ప్రపంచంలో ఫస్ట్ టైం హెల్తీ కంపెనీ మనకంటూ ఒక గుర్తింపునివ్వబోతుంది. క్వాలిఫైడ్ వెల్నెస్ కోచెస్ వీఆర్. రేపు మనం ప్రౌడ్గా చెప్పొచ్చు, ఎవరికైనా ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే నీకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే మన సర్టిఫికేట్ చూపించవచ్చు, నేను వన్ ఆఫ్ ద గ్లోబల్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో మనందరం 100% థ్యాంక్స్ చెప్పుకోవాలి మన కంపెనీకి, సిఇఓ సార్కి. సో ఈ ఎవరైతే వెల్నెస్ కోచ్గా రావాలనుకుంటున్నారో, స్మార్ట్ సెల్లర్ అండ్ వెల్నెస్ కోచ్, క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి, +2 అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ ఎంత వెల్నెస్ కోచ్గా రావాలి అనుకుంటే దాని ప్రైస్ ఎంత? 1 lakh. సో ఫస్ట్ లైబిలిటీ లేకుండా 1 lakh 1 lakh DP ప్రొడక్ట్ వెళ్ళిపోతుంది. డిపిలో ఎంఆర్పిలో చూసుకుంటే 1,20,000 1,30,000 వరకు ఉంటుంది. అంటే ఒకవేళ రిటైల్ ప్రాఫిటే కావాలనుకుంటే ప్రోడక్ట్ సేల్ చేసుకున్నా సరే ఒక 20,000-30,000 ప్రాఫిట్ వస్తుంది, నో ప్రాబ్లం. అంటే ఫస్ట్ లైబిలిటీ ఫ్రీ ఒక అమౌంట్ పెట్టారు, దానికి మనం క్వాలిటీ తెలుసు కదా, మన ప్రోడక్ట్ ఎలా ఉంటుందో, 100% క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, దీంతో పాటు వాళ్ళకు 6 months ట్రైనింగ్ ఇచ్చి, ఆన్లైన్ క్లాసెస్ చెప్పి, ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి, వాళ్ళకి 6 months తర్వాత మనం వెల్నెస్ కోచ్ సర్టిఫికేట్ ఇస్తున్నాం చాలా ప్రౌడ్గా. సో మెయిన్ ఇక్కడ ఏంటి, మనం సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఎక్కడితో అయిపోయిందా, ఓకే సర్టిఫికేట్ వచ్చింది, తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అతను అఫీషియల్గా ఎవరికైనా ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా రికమెండ్ చేయొచ్చు. ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా మీరు సో ప్రోడక్ట్ వాడండి, అలానే న్యూట్రిషన్ తీసుకోండి అని చెప్పి అతను ధైర్యంగా చెప్పొచ్చు. అలా చెప్పేటప్పుడు అతనికి ఒక బెనిఫిట్ కావాలి కదా, సో దానికోసం మన కంపెనీ ఏం చేస్తుందంటే లైఫ్ టైం వాళ్ళకి 1+1 ఆఫర్, buy 1 get 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వెల్నెస్ కోచ్ నండి, నా దగ్గర 10 మంది కస్టమర్స్ ఉన్నారు, ఒక్కొక్క కస్టమర్ మంత్లీ 3,000-5,000 ప్రోడక్ట్ బై చేస్తున్నాడు అనుకుందాం. ఎందుకంటే ఒక వెయిట్ లాస్ ప్రోడక్ట్ కస్టమరే వచ్చాడు అనుకోండి, అతను మినిమం 3 to 6 months వాడాలి. లేదో థైరాయిడ్ పేషెంట్ వచ్చాడు, అతను ఎలాగో 3 to 6 months వాడాలి. ఇలా చూసుకుంటే కొన్ని
డిసీజెస్ కి మినిమం మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఎనీ న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్ మినిమం 90 డేస్ వాడందే అనుకున్నంత రిజల్ట్ రాదు. ఎర్లీగా రిజల్ట్ వచ్చినా ఆ రిజల్ట్ మనకి లాంగ్ టైం ఉండాలంటే మినిమం 3 మంత్స్ అయితే ఏ ప్రోడక్ట్ అయినా వాడాలి. సో ఇప్పుడు నా దగ్గర 10 మంది కస్టమర్స్ ఉన్నారు, మంత్లీ 3000 5000 వాడుతున్నారు, 10 మంది కలిపి మంత్లీ 50,000 ప్రోడక్ట్ బై చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు నేనేం చేయొచ్చు, నేను కేవలం 25,000 రూపీస్ పెడితే చాలు 10 మందికి కావాల్సిన ప్రోడక్ట్ వచ్చేస్తుంది. అంటే 25,000 పెడితే 50,000 ప్రోడక్ట్ వస్తుంది, అంటే ఇక్కడ ఇంకో 25,000 ప్రాఫిట్ వస్తుంది. మరి నా దగ్గర 10 మంది కస్టమర్స్ ఉంటేనే ఎంత ప్రాఫిట్ వస్తే రేపు అదే కస్టమర్స్ సంఖ్య నేను పెంచుకుంటూ పోతే, ఎందుకంటే మనం 100% ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు, మనం సర్టిఫైడ్ హోల్డర్ కాబట్టి ధైర్యంగా మార్కెట్లోకి వెళ్ళి చెప్పొచ్చు. సో ఈ బెనిఫిట్ కోసం కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి స్మార్ట్ సెలర్కి ప్రతి వెల్నెస్ కోచ్కి లైఫ్ టైం 1+1 ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే బై 1 గెట్ 1. సో మన దగ్గర ఏదైతే 1 lakh ప్యాకేజ్తో వచ్చారో, ఒకటి ప్రోడక్ట్ ఇచ్చేసాం, ఫస్ట్ ఆ 1 lakh 1 lakh లైబిలిటీ లేకుండా ప్రోడక్ట్ ఇచ్చేసాం, రెండు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చాం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లైఫ్ టైం 1+1 ఆఫర్ ఇచ్చాం. మీరు చూడొచ్చు, ఇది ఒక ప్రెసిడెంట్ ఇది రీసెర్చ్ చేస్తే ఈ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ మార్కెట్ సైజు 2024 నుంచి 2034కి నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉండబోతుందంటే మీరు ఇక్కడ డెవలప్మెంట్ చూడొచ్చు. సో చాలా మంచి సెక్టర్లో మనందరం ఉన్నాం.